వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఎవరినైనా సరే తన అవసరానికి వాడేస్తాడని, అవసరం తీరాక కూరలో కరివేపాకలా తీసి పారేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే జగన్ నైజం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు తాజాగా బొత్స సత్యనారాయణ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. బొత్స పట్ల జగన్ వైఖరిని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇలా చేస్తే ఇలాగే వ్యవహరించుకుంటూ పోతే పార్టీలో ఎవరు మాత్రం ఉంటారంటూ నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లాని శాసించే స్థాయికి ఎదిగాడు ఆయన. అలాగే వైఎస్ రాజశేఖరతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ సంబంధాలతోటే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత బొత్స సత్యనారాయణని పిసిసి అధ్యక్షుని కూడా చేశాడు ఆయన. వోక్స్వాగన్ కేసులో భారీ కుంభకోణం జరిగినా సరే బొత్స సత్యనారాయణ మీద చర్యలు తీసుకోకుండా కాపాడుకుంటూ వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అటు జగన్ రెడ్డి కూడా బొత్స సత్యనారాయణకి చాలా గౌరవం ఇచ్చాడు. అందుకు ప్రధాన కారణం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు గర్జన పేరుతో ముద్రగడ పద్మనాభరెడ్డి తునిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకి బొత్స సత్యనారాయణ తన వంతు సాయం అందించాడు. తన ప్రాంతానికి, తన నియోజకవర్గానికి తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి న్యాయం చేయకపోయినా, పనులు చేయకపోయినా ప్రజలను రెచ్చగొట్టడంలో దిట్ట బొత్స సత్యనారాయణ. ఆ ప్రజలను రెచ్చగొట్టే నాయకుడు కాబట్టి జగన్ రెడ్డికి అంత ఇష్టడయ్యాడు. అందుకే 5 ఏళ్లు మంత్రిగా కొనసాగించాడు. తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి భుజానెక్కించుకున్నాడు. తుని కాపు గర్జన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని నమ్ముతాడు జగన్ రెడ్డి.